పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యముల బయలుదేర చేయము. అవి నాకు ప్రవచనములు, అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు నడతోడు పరమర్శను. అప్పుడు నేను దేవుని వారి పీఠమునందు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు. దేవుని ఎదుర్కొ చేరదను. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమమును నేను పగంగననవర్తిని. మా సృష్టికర్తవు విమోచుడు అయిన సర్వశక్తి గల దేవ, దీనులను పాపుల మగవేమ స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిన మరియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపణ వెదకొచ్చు వేడుకొనొచ్చు. మితిలేని కనికరముగల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమైన మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య శివ పొందునట్లు నిన్ను జీవనీషితమగుచి సరైన జ్ఞానము నీ వాక్యములకు తగిన విధేయత ఆయన నీ పరిశుద్ధాత్మను అభివృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవడకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున శ్వాస నుంచి వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును. లెంటి కాలంలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుతాము. లెంటి కాలంలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుతాము. నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకినై బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కులకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మకం ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మను ఆదియాలో ఇప్పుడును
హృదయపూర్వకమైన కోరికలను చిత్తగించి ప్రభావముగల నీ కుడి చేతిని చాపి మా శత్రువులందరి నుండి కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతో సదా ఏకాదేవుడవై యుగ యుగముల జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడు మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా, లెంచ్లోని 3వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని దైవలేఖన భాగములను చదవగలుగుతాము. మొదటిగా పత్రిక పాఠ్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు కలిగిన లేఖన భాగములు మన మధ్యలో ఉన్నటువంటి ఆర్జీ గారు దయానంద గారు దేవుని వాక్యాన్ని చదివించాలని ప్రేమతో మోహనిస్తూ ఉన్నారు. తెలుగు కొరకు ఏర్పాటు చేసినటువంటి పత్రికా పాఠ్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చదువుతాం. కావున మీరు పిల్లలైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీరు దారత్వమే కానీ ఏ విధమైన పవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరేనూ ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మరియు కృతజ్ఞతావచనమే మీరు చూపవచ్చును. కానీ భూతులైనను భోగిరి మాటలైనను సరస్వతులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉండేది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనపడుచున్నది. ఇంతటితో పత్రికా పాఠ్య భాగము ఇంత నిందితుడై క్రీస్తు మరణ సువార్త పాఠ్యభాగము చదువుతాము. పరిశుద్ధులైన మత్తయి గారు రాసిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 11వ అధ్యాయము 14 నుండి 28 వచనాల వరకు చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 14 వచనం నుండి 28 వచనాలు కలిగిన లేఖన భాగమును అన్నపూర్ణ గారు చదివిస్తారు. We
భాగము లోకాసు వార్త 11వ అధ్యాయం 14 నుండి 28 వరకు చదువు. ఒకప్పుడు ఆయన మూగ దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. దయ్యమును వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడుచుండెను కనుక జనసమూహములను ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన జెబియేలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నారని చెప్పుకొనేది. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకం నుండి ఒక సూచక క్రియలను చూపమని ఆయనను అడిగారు. ఆయన వారిలో ఆ ఆలోచనను ఎరిగి వారితో ఇట్లను, తనకు తానే వ్యక్తనంగాను వేరుపరిచిన ప్రతి రాజ్యములను పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానులకును తనకును రెక్కముగాను తానే వేరుపరిచినడగా వారి రాజ్యం ఎలాగో నిలుచును. నేను జెబియేలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను జెబియేలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను ఎడల మీ కుమారులను ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారు మీకు తీర్పు తీర్చెదరు. అయితే నేను దేవుని వేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్నానా ఎడల నిత్యముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చినది. బలవంతుడును ఆయుధములను ధరించుకొని తన ఆవరణములను కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతన్ని పైబడి జయమించినప్పుడు అతను నమ్ముకొనిన ఆయుధములను అన్నిటినీ అలాగున అతనికి ఆసక్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండిన వాడు నాకు విరోధి, నాతో సమకూర్చిన వాడును చెదరగొట్టిన వాడు. అపవిత్రాత్మ ఒక మనుషుల్ని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి దినమున వెతుకుచు నీరు లేని చోట తిరుగులాడుచుండెను. విశ్రాంతి దొరికినందున నేను వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిదనుకొని వచ్చి నా ఇల్లు ఊడ్చి అమర్చుకొనుటకు చూసి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి 7 అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుకొని వచ్చినని అని అతనిలో ప్రవేశించి అక్కడ కాపుకుండుటకును అందుచేత మనుషుల్ని కపటక స్థితి మొదటి కంటే చెడ్డదగునని చెప్పెను. ఆయన ఆ మాటలను చెప్పుచుండగా జనసమూహంలో నన్ను ఒక స్త్రీ ఆయనను చూసి నన్ను మోహించిన గర్భమును మిగులు కూడి వచ్చిన సమస్తములను ధన్యురాలవని కేకలు వేసి చెప్పగా ఆయన అవునని దేవుని వాక్యము విని దానిని గైకొనువాడు దానిని ధన్యుడని చెప్పాను. ఈ వాక్యం ఇంతటితో ముగించబడును. మనందరం అలాగే నిలబడినగా అపోస్తుల విశ్వాస ప్రమాణములు అందరం కలిసి ఒప్పుకుందాము. భూమి ఆకాశాలను సృజించి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యగా అనేక పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకములను దిగినని చనిపోయిన వారి నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయగలరు. అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవములవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా, లెక్చర్లోని 3వ ఆదివారం కొరకు చదవబడినటువంటి పాఠ్య భాగం నుండి కొద్ది నిమిషాలు మనమందరం కూడా దైవ సందేశాన్ని ధ్యానించబోయే ముందుగా సమయంలోని ప్రత్యేకమైన కీర్తనతో దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. సమయంలోని కీర్తన మెదలైనటువంటి సుందరరావు గారు సమయంలో ప్రత్యేకమైన కీర్తన పాడి వినిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నారు.
అనుగబడిన
చక్కగా మంచి పాట పాడి వినిపించినటువంటి సుందరరావు గారికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి అందరూ కూడా పైకి వచ్చిన వారికి దైవాశీర్వదించుకొని దేవుని బయట ఉంటాడు కదా. తండ్రి ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా, మొదటిగా మీ అందరికీ కూడా ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరి శుభాలు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరొకసారి మనం ప్రేమించి తన ఉన్నతమైన మహాకృప బట్టి ఎలాంటి కాలంలో 3వ ఆదివారపు ఆరాధనలో మనందరికీ కూడా సంగముగా సమూహముగా సిద్ధపరచి ఇంతవరకు కూడా చక్కగా పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచున్నాము. శ్రేష్టమైన దేవుని మాటలు ఆలోచన చేయడం కొరకై మన జీవితాలు దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి మనమందరం కూడా దేవాది దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. క్రీడల మంచిది ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళదాము. తనలో వచ్చని చిన్న ప్రార్థన చేస్తున్నాము. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రణోదమందన మా కన్న తండ్రి, మహోన్నతుడ సర్వశక్తిమంతుడ మీ కొందనాలు నాయన. మీ ఉన్నతమైన ప్రేమను బట్టి నా జీవితాల్లో గతించిపోయిన వారమంతి కూడా క్షేమాన్ని, సమాధానమును, నెమ్మదిని, సంతోషమును మీరు అనుగ్రహించి సకల పాయములనైనా మమ్మల్ని సంరక్షించి మీరు ఎక్కల చోటున భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. తను మా జీవితంలో ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధనలో మీ సన్నిధానంలో చేరిన పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాము. కొద్ది నిమిషాలు కానీ చదవని పాఠ్యభాగం ఉండి కొన్ని మాటలు నాయన మేము అందరం కూడా నాయన పరిశీలన చేయటం కొరకై ఆసక్తి కలిగి మీ సన్నిధానంలో ప్రవేశించి ఉండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. మా క్రైస్తవ భక్తి జీవితానికి కావలసిన నాయన ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మీ గ్రంథము ద్వారా మాతో మాట్లాడి నా ఈ మాటల ద్వారా మాలో ఉన్నటువంటి లోపములను ఇంకా భక్తి జీవితంలో వృద్ధి పొందడానికి కావలసినటువంటి ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని మేమందరం కూడా నాయన మీ వాక్యము ద్వారా సంపాదించుకొని మమ్మల్ని మేము సరిచేసుకొని లోకములో, సమాజంలో, సంఘములో నాయన మేమందరం కూడా నాయన జీవించినంత కాలము కూడా క్రీస్తును కలిగిన ఆయన క్రీస్తును కోరి అనేకులకు మాదిరికరంగా మేలుకరంగా మా భక్తిని విశ్వాసమును కాపాడుకుంటూ మా జీవితాన్ని నాయన ముందుకు కొనసాగే ధన్యతను మీ వాక్యము ద్వారా మాకు అనుగ్రహించమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాయన దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా దేవుని ప్రియులారా, సమయంలోని చదవబడినటువంటి పత్రిక సువార్త పాఠ్యభాగంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. సువార్త పాఠ్యభాగం అలాగే పత్రిక పాఠ్యభాగం, ఈ 2 పాఠ్యభాగాల్లో ఒక అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏంటి మనం ఈ రోజున మాట్లాడుకోబోయే అంశం అంటే పరిమళ సువాసన. ఏంటంటారు? పరిమళ సువాసన. పిల్లరా, ఎందుకు ఈ అంశాన్ని మనం ఈ రోజున ధ్యానించడం కొరకై ఈ దేవుని సముఖంలో మనం చేరి ఉన్నామంటే, ఇక్కడ గ్రంథకర్త అయినటువంటి మా ఎఫెసీ పత్రికలోని 5వ అధ్యాయము ఈ మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం చూడగలిగితే అక్కడ మంచి మాట తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము ఏమన్నాడు అక్కడ? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి
పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఏంటంట? యేసుక్రీస్తు వారు పరిమళ వాసనగా ఉండటం వరకై ఏం చేశాడంట? ఆయన మన కొరకు తనను తాను అర్పణగాను బలిగాను దేవునికి అర్పించుకున్నాడట. ఏమండి? దేవునికి అర్పించుకున్నాడట. ఇంతకు పరిమళం అంటే అర్థం ఏంటి? పరిమళం అంటే ఇంపైన సువాసన. పరిమళం అంటే అర్థం ఏంటి? ఇంపైన సువాసన. ఇంపైన సువాసన వేటి నుండి వస్తుందని? ఇంపైన సువాసన వేటి నుండి వస్తుంది? మా సుగంధ ద్రవ్యం నుండి. సుగంధ ద్రవ్యం నుండి ఇంపైన సువాసన కలుగుతుంది. కనుక ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు మన అందరి కొరకు పరిమళ వాసనగా తనను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడట. కనుక మీరు కూడా ప్రియులైన పిల్లల వలె ఏమన్నాడు? దేవుని పోలి నడుచుకోమన్నాడు. దేవుని పోలి నడుచుకోమన్నాడు. మనమందరం కూడా ఎవరిని పోలి నడుచుకోవాలంట? దేవుని పోలి నడుచుకోమన్నాడు. ఇంతకు దేవుడు ఎలాంటి వాడు? ఆయనను పోలి మనం ఎలా నడుచుకోవాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో ప్రియులారా మాట రాయబడినది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో మనం చూడగలిగితే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును ఏ విషయంలో పరిపూర్ణత రావాలి మనకు? ఏ విషయంలో మనకు పరిపూర్ణత రావాలి? ఏ విషయంలో రావాలట? భూమి మీద మనం జీవిస్తున్నటువంటి జీవిత కాలంలో మనం ఆరాధిస్తున్న తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టిన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు వారి జీవిత విధానం భూమి మీద ఎలాగో కొనసాగించారు. వారి జీవిత కాలంలో ఎలాంటి పాపం లేకుండా జీవించారు. ఒక అబద్ధమునకైనను తావు లేకుండా, ఎవడు మోసం చేయడానికి, ఇతరులను నిందించడానికి, ఇతరులపైన కోపడడానికి, ఎవరి మీద పగ కక్ష కార్పణ్యాలు ఏమీ లేకుండా తన జీవిత కాలములు వాక్యములకు తగినట్టుగా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఎలాగో జీవించాడు. తండ్రి అలాంటి వాడే, తన కుమారుడైనటువంటి క్రీస్తు కూడా అలాంటి వాడే. ఆయన నమ్మినటువంటి మీరు కూడా మరి ఎలా ఉండాలట? పరిపూర్ణులై ఏ విషయంలో కూడా ఎదుటివాడు మిమ్మల్ని ఏదెత్తి ప్రశ్నించేటువంటి అవకాశం లేకుండా అన్ని విషయాలు పరిపూర్ణత కలిగి మీరు ఉండాలంటండి. ఎలా వస్తుందో తెలుసా? యేసుక్రీస్తు వారి ద్వారా యేసుక్రీస్తు వారు పరిమళ వాసనగా తన జీవితాన్ని ఎలాగ పరంగా పెట్టాడో తెలుసా? పరిమళ వాసన రావాలంటే మనం పూసుకునే సుగంధ ద్రవ్యాల వల్ల వచ్చే స్మెల్ కాదండి, లేదా మనం వేసుకునే డ్రెస్ వల్ల, మనం ధరించిన నగల వల్ల, లేకపోతే మన సెంటు వీటిని వాడటం వల్ల వచ్చేటటువంటి సువాసన కాదట. పరిమళ వాసన నీ జీవితం ద్వారా ఎదుటి వారికి కనబడాలంటే నీ క్యారెక్టర్ బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి, నీ నడకను బట్టి, నీ మాటను బట్టి, ఈ భూమి మీద నువ్వు జీవించే జీవితాన్ని బట్టి మన పేరు చెప్పగానే పలాని వాడు మంచి నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు, గౌరవం కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, వినయం కలిగిన వాడు, మోసం చేయని వాడు, అబద్ధం ఆడిన వాడు, ఎవరికి కీడు తలపట్టిన వాడు, ఇదిగో ఈ స్టేట్మెంట్ నీ పేరు చెప్పగానే ఇవి గుర్తు రావాలన్న సమాజానికి. ఏ గుర్తు రావాలి? నీ ద్వారా పరిమళ వాసన సమాజానికి వెదజల్లాలంటే నీ పేరు చెప్పగానే ఏ గుర్తు రావాలట? దుర్మార్గుడు, అన్యాయస్తుడు, మోసగాడు, అబద్ధికుడు, కోపిష్టి, నేరాలు మోపేవాడు, ఇవి గుర్తు రాకూడదంట. నీ ద్వారా పరిమళ వాసన సమాజానికి వెదజాలంటే యేసుక్రీస్తు వారు మన వరకు పరిమళ వాసనగా ఉండటం వరకు ఏం చేశాడంటే ఆయన తనను తాను దేవునికి అర్పణముగా బలిగా అర్పించుకున్నాడంటే. తనను తాను తగ్గించుకున్నాడు. మనందరి పాపములు తన మీద మోపుకున్నాడు. ఎవరు ఏమన్నా ఎదురు మాట్లాడలేదు. అందరిని క్షమించాడు. తన ప్రాణం తీస్తున్నారని తెలిసిన వాడు కూడా క్షమాపణ కోరుకున్నాడు. శత్రుడైనా ప్రేమించాడు. తన వారుగా తన పిల్లలుగా కావాలని అందరి పట్ల ఒకే భావం కలిగి, ఒకే ఆలోచన కలిగి తన 33 జీవిత కాలములు ఎవరికి కూడా నిందించే అవకాశం కానీ, ఏదైతే చూపించే అవకాశం కానీ యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఎవరికి ఇవ్వలేదండి. అందుకే ఈరోజు క్రీస్తు పేరు చెప్పగానే ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కానివ్వండి, యేసుక్రీస్తు వారి పేరు చెప్పగానే ఆయన క్యారెక్టర్
ఏమొస్తుంది ఆయన క్యారెక్టర్? తగ్గింపు స్వభావం కలిగిన వాడు, నెమ్మది కలిగిన వాడు, మనుషుల శత్రుడైనా ప్రేమించేవాడు, పాపినైనా సేవ చేసేవాడు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ సామ్రాజ్యాన్ని స్థాపించలేదు, మనుషులందరి పాపముల కొరకై తన ప్రాణం కూడా బలిగా పెట్టినటువంటి వాడు. క్రీస్తు పేరు చెప్పగానే ఏం గుర్తొస్తుంది సమాజానికి, ప్రపంచ దేశాలకు ఏం గుర్తొస్తుందండి? ఆయన చేసిన త్యాగం గుర్తొస్తుందండి, ఆయన మరణం గుర్తొస్తుంది, ప్రజల పట్ల ఆయన చేసిన మంచి కార్యాలు గుర్తొస్తాయి, స్వస్థపరిచినటువంటి కార్యాలు గుర్తొస్తాయి, అనేక మందిని సమాజం నుండి, మృత్యు నుండి, మరణం నుండి వాటిని సజీవంగా లేపినటువంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి, భూచకాలు చేతులు గలవాలని బాగు చేసిన సందర్భాలు గుర్తొస్తాయి. ఎన్నో వేల మందికి 2 రెట్లు 5 చేపలతో కదా ఏం చేశాడు ఆయన? ఆహారం పెట్టినటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు గుర్తొస్తాయి తప్ప ఆయన దుర్మార్గుడని కాదు, అన్యాయం చేశాడని కానీ, ఎవరికైనా కీడు తలపెట్టాడని కానీ, ఎవరు ప్రాణమైన తీశాడని కానీ ఇవి గుర్తొస్తాయా? ఇవేమి గుర్తురావు ఆయనకి? లేదు ఆయన ఇలా మాట్లాడాడు, కోపం కలిగిన వాడు, కోపిస్తే దుర్భాషలాడిన వాడు, ఇలాంటివి ఏమి గుర్తురావండి? ఇదిగో క్రీస్తు వారి పేరు చెప్పగానే ఎలాగైతే ప్రపంచ దేశాలకు ఆయన చేసిన త్యాగం గుర్తొస్తుందో, ఆయన నమ్మినటువంటి మీరు కూడా, ఆయన అనుసరిస్తున్నటువంటి మీరు కూడా మీ పేరు చెప్పగానే ఏం గుర్తు రావాలంటే సమాజానికి? మనలో ఉన్నటువంటి క్యారెక్టర్ గుర్తు రావాలి, మనలో ఉన్న మంచితనం రావాలి, మనం సహాయం చేసే గుణం వారికి గుర్తు రావాలి, మనలో నెమ్మది, మనలో ఉన్న సంతోషము, మనలో ఉన్నటువంటి సమాధానము, ఇతరుల పట్ల మనం చేసే మేలుకరమైన గొప్ప కార్యములు, ఇవి మన పేరు చెప్పగానే ఫలానా వాడు, ఫలానా వాడు, ఫలానా ఆమె అనగానే ఇవి ఎవరి జీవితాల్లో అయితే ఇవి గుర్తొస్తాయో, ఎవరి ఏ సమాజం అయితే నేను గురించి గుర్తించుకుంటుందో, నీ క్యారెక్టర్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి నువ్వు కూడా సమాజానికి ఎలా ఉండగలుగుతావు? ఎలా ఉండగలుగుతామా? ఎలా ఉండగలుగుతాడా? పరిమళ వాసనగా. వాళ్ళకేమండి, అతనికి ఏమండి, ఆమెకేమండి? మంచి మర్యాదస్తురాలండి, గౌరవం కలిగిందండి, వినయం కలిగిన స్త్రీ అండి. ఏమండి? అందుకే యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పినటువంటి మాట అదే అంటాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఒక ఇంపైన సువాసనండి, ఎన్నో ముడి పదార్థాలు సమకూర్చాలి, వాటి నుండి తయారు చేయాలి. ఒక విలువైన సువాసన, ఇంపైన సువాసన రావాలంటే అనేకమైనటువంటి చెట్ల నుండి ముడి పదార్థాలు స్వీకరించి వాటి ద్వారా ఏమంటే సెంటి కానివ్వండి, అత్తరు కానివ్వండి, ఇలా సుగంధ ద్రవ్యాలు ఏవైనా విలువైనటువంటి వాటిని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ క్రీస్తు కూడా పరిమళ వాసనగా పేరు చెప్పడం మాత్రమే కాదండి, ఆయన పడిన కష్టం, ఈ సమాజం కొరకు ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఎలాగైనా ఈ జాతిని కాపాడాలని ఆయన చేసే ప్రయత్నంలో ఆయనకు ఎదురైనటువంటి ఎన్నో అవరోధాలు, రాజుల ద్వారా, అధికారుల ద్వారా, శాస్త్రుల ద్వారా, పరిచయాల ద్వారా, తన సొంత ప్రజల ద్వారా తనకు ఎదురైనటువంటి ఎన్నో కార్యక్రమాలని, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, వీటన్నిటిని కూడా ఆయన భరించాడు, వీటన్నిటిని కూడా సహించాడు, వీటన్నిటిని కూడా ఓర్చుకున్నాడు. ఎవరి పట్ల కోపం కానీ, ఎవరి పట్ల పక్షపాతం కానీ, ఎవరి పట్ల అవిధేయత కానీ, ఎవరి పట్ల అజ్ఞానంతో కూడినటువంటి మాటలు కలిగి ఉండటం కానీ తన జీవిత కాలంలో ఎప్పుడు మనం చూడమండి. బైబిల్ ఎక్కడ కూడా కనిపించవు యేసుక్రీస్తు వారి నోట నుండి ఇలాంటి మాటలు వచ్చాయని. పరిమళ వాసనగా అని ఎలాగో సమాజానికి వెళ్తాడంటే తన జీవితాన్ని బలంగా పెట్టాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాటన్నిటిని కూడా ఏం చేశాడు? ఆయన సహించాడు, ఓర్చుకున్నాడు, వాటన్నిటిని అధిరోగమించాడు. వీటన్నిటిని కూడా శాస్త్రుల ద్వారా, పరిచయుల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా, తన సొంత ప్రజల ద్వారా, చివరికి తనను నమ్మినటువంటి శిష్యుల ద్వారా కూడా ఎన్నో ఆటంకపరిచే కార్యక్రమాలు తనకు ఎదురయ్యాయి. వీటన్నిటి విషయంలో ఆయన సహించాడు, ఓర్చుకున్నాడు. తండ్రికి ఇచ్చినటువంటి మాట కొరకై తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అందుకే ఆయన భూమి మీద మరణించి 2000 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ యేసుక్రీస్తు వారి చరిత్ర, ఆయన జీవిత యొక్క త్యాగము ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన పరిమళ జీవితం, ఆయన యొక్క జీవిత త్యాగము ప్రపంచ దేశాల ప్రజలకు ఎలా పరిమళ సువాసనగా వెదజల్లుతుంది సువార్త. ఏమండి,
ఎలా ఎదజల్లుతుంది సువార్త? ఎందుకంటే ప్రియులారా, ఏమీ అనుభవించకుండా, ఏ నిందలు భరించకుండా, ఎటువంటి త్యాగానికి మనం పాల్పడకుండా మన జీవితం ఎదుటివాడికి మేలుకరంగా మారుతుంది, పరిమళ వాసనగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే గంధపు చెక్క కూడా తన నుండి సుగంధము, తన నుండి ఇంపైన సువాసన మనకు రావాలంటే ఏం చేయాలి? దాన్ని మనం ఏం చేయాలి? గంధపు చెక్కని అలాగనే ఉంటే వస్తుందా స్మెల్? ఎలా ఉంటే వస్తుందా? మరి ఏం చేయాలి దాన్ని? దాన్ని బండకేసి లేదా ఒక వస్తువు పెట్టి దాన్ని కరగబెట్టాలి, లేదా రుద్దాలి. దానిలో ఉన్నటువంటి పరిమళము బయటికి రావాలంటే అది అలాగనే ఉంటే దాని యొక్క విలువ తెలియదు సమాజానికి. దానిలో ఉన్నటువంటి ఇంపైన సువాసన ఈ సమాజానికి అర్థం కాదు, గంధపు చెక్కే. కానీ గంధపు చెక్కలో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యము, ఆ ఇంపైన సువాసన ఈ సమాజానికి అర్థం కావాలంటే అది రాతికి రుద్దబడాలి. క్రైస్తవుడుగా నీ జీవితం ద్వారా ఎదుటివాడికి మేలుకరంగా మారాలి. నీ భక్తి ఇంపైనటువంటి సువాసనగా మారాలంటే, పరిమళముగా నీ జీవితం ద్వారా ఎదుటివాడికి అది వెదజల్లాలంటే, ఒక క్రైస్తవుడుగా నీ జీవితంలో కూడా ఏం రావాలి? శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, ఆరోపణలు, నేరాలు, ఇవన్నీ కూడా ఎన్నో రావాలండి. ఇవన్నీ రావాలి, వాటిని అధిరోగమించాలి, వాటిని జయించాలి, వాటిని ఎదుర్కోవాలి. అప్పుడే కదా నీ పేరు చెప్పదు, అని ఎదుటివాడికి నీ క్యారెక్టర్ ఏంటో, నీలో ఉన్న బలం ఏంటో అర్థమైపోయేది. యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా అండి. ఎవరన్నాడు అక్కడ? క్రీస్తుని ప్రేమించి పరిమళ వాసన ఉండటం మన వరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. క్రీస్తు లాంటి పరిమళము తన జీవితంలో ద్వారా ఈ ప్రపంచానికి ఎలాగైతే వెదజల్లాడు, అలాంటి పరిమళము నీ ద్వారా కూడా సమాజానికి రావాలంటే మీరేం చేయాలి? క్రీస్తు వలె ప్రేమ కలిగి నడుచుకోవాలి. క్రీస్తు వలె అన్ని విషయాల్లో నిందారహితులుగా జీవించాలి. యేసుక్రీస్తు వలె అందరిని ప్రేమించాలి, పక్షపాతం లేకుండా, శత్రువులైనా కానీ. యేసుక్రీస్తు వారి జీవితము, ఆయన క్యారెక్టర్ ప్రపంచానికి ఎలాగైతే పరిమళ వాసనగా వెదజల్లి వెళ్ళిపోయిందో, ఇప్పటికీ మనం ఆస్వాదిస్తున్నాం త్యాగాన్ని. ఈ భూమి మీద చల్లినటువంటి పరిమళాన్ని ఇప్పటికి మనం ఆస్వాదిస్తున్నాం. వాక్యం ద్వారా ఇప్పటికి మనం కనుగొంటున్నాం, ఇప్పటికి మనం స్వీకరిస్తున్నాం. మరి నీ జీవితము 3.5 సంవత్సరాల జీవిత కాలంలో 33.5 సంవత్సరాల జీవిత కాలం భూమి మీద జీవించినటువంటి క్రీస్తు వారే 2000 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ తను ఈ భూమి మీద చల్లినటువంటి తన జీవితం అనే క్యారెక్టర్ బట్టి, తను చేసిన మంచి కార్యక్రమాలు బట్టి ఇప్పటికీ మనం కొనియాడుతున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఏది 33.5 సంవత్సరాల జీవిత కాలం ఇస్తేనే మరి మనకెంత కాలం ఇచ్చాడు దేవుడు? మనకెంత కాలం ఇచ్చాడు? 60, 70, 80. మరి ఎంతకాలము నీకు జీవిత కాలం ఇచ్చినా మరి నీ జీవితం ద్వారా ఈ సమాజానికి ఏ పాఠం నేర్పిస్తున్నావు? నీ జీవితం ద్వారా ఈ సమాజానికి ఏ సందేశాన్ని అందిస్తున్నావు? నీ జీవితం ఈ ప్రపంచానికి, లేదా సంఘానికి, లేదా నీ కుటుంబానికి పరిమళ వాసనగా, సువాసనగా వెదజల్లేటటువంటి క్యారెక్టర్ కలిగి మనం జీవిస్తున్నాం. అలాంటి జీవితం మనం ఉందా? ఏమండి, 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు అంత గొప్పగా జీవించి భూమి మీద 2000 సంవత్సరాలైనా మరచిపోలేనటువంటి మహా సామ్రాజ్యాన్ని స్థాపించి తన జీవితాన్ని ఇక్కడ బలంగా పెట్టి వెళ్ళిపోతే, మరి ఆయన పిల్లలు కానీ, తోటి వారసులు కానీ కలిగి జీవిస్తున్నటువంటి మనము 70, 80 సంవత్సరాలు ఈ జీవితాన్ని భూమి మీద ఇస్తున్నాడు, మనకి ఆశకాలు ఇస్తున్నాడు. మరి ఈ జీవిత కాలంలో నువ్వే సందేశాన్ని ఇస్తున్నావు? ఎలా ఉంది నీ జీవితం ఈ సమాజానికి? ఇంపైన సువాసనగా పరిమళను వెదజల్లే విధంగా నీ జీవితం ఉందా? నీ భక్తి జీవితం ఉందా? నీ విశ్వాసం అలా ఉందా? ఏమండి, ఉదయకాలం వికసించి సాయంకాలం వాడిపోయే పువ్వే తన మకరందాన్ని విరజిమ్ముతూ అనేకులను ఆకర్షిస్తుందా పూలు? ఉదయకాలం వికసించి సాయంకాలం వాడిపోయే పువ్వే తనకున్నటువంటి మకరందాన్ని సమాజానికి ఎదజల్లి అనేకులను ఆకర్షిస్తుంది. మరి నీ జీవిత కాలంలో 70, 80 సంవత్సరాల జీవిత కాలం నీకు ఇచ్చాడు. నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ బ్రతుకుని బట్టి, నీ జీవితాన్ని బట్టి కొందరినైనా నువ్వు ఆకర్షించావు. ఆకర్షణ అంటే మరలా మనం కట్టుకునే వస్త్రాల వల్ల, మనం ధరించే నగల వల్ల మనకి ఇది కాదు. ఈ ఆకర్షణ కాదండి, శరీర సంబంధమైన ఈ ఆకర్షణ కాదు. నీ ఉన్న భక్తిని బట్టి, నీలో ఉన్నటువంటి నెమ్మదిని బట్టి, సమాధానం బట్టి, నీలో ఉన్న మంచితనాన్ని బట్టి
ఈ 78 సంవత్సరాల కాలంలో ఎవరైనా ఫలాని వారు వారితో సహవాసం చేయాలి, వారితో ఉండాలి, వారి దగ్గర మాటలు నేర్చుకోవాలి అనే విధంగా మనం ఏ రోజైనా మన జీవితకాలంలో ఏ రోజైనా మనం సమాజానికి ఉపయోగపడ్డామా, మేలుకరంగా ఉన్నామా? ఏమండి, ఎలాంటి ప్రేమను మన పట్ల చూపించాడంటే యేసుక్రీస్తు వారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 చూడండి ఒకసారి. ఏమంటాడు? ఎలా ప్రేమించాడంటే మనల్ని, ఆయన మనం ప్రేమించి పరిమళ వాసన ఉన్నాడు అంటున్నాడు కదా. ఎలా ప్రేమించాడంటే మనల్ని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చిన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టి కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్నును తాను అప్పగించి. ఎలా ప్రేమించాడంటే తన ప్రాణం కూడా ధార పోసే విధంగా, తన ప్రాణాన్ని కూడా ప్రణంగా పెట్టే విధంగా. ఏమండి, ఎలా పరిమళ వాసనగా కానీ జీవితాన్ని భూమి మీద స్థాపించి వెళ్ళిపోయాడో తెలుసా? మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసా? ఎంతగా ప్రేమించాడంటే చివరికి తన ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడనంతగా మనల్ని ప్రేమించాడంటే తండ్రి, కుమారుడు అంతగా మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని కూడా బలి అర్పించుకొని పణంగా పెట్టాడంట. అందుకే తన జీవితము 2000 సంవత్సరాలు ఇప్పటికీ కూడా ఎంత గొప్పగా మనం మాట్లాడగలుగుతున్నాము. ఇంత గొప్పగా ఆయన గురించి ప్రపంచ దేశాలు ఎవరికి కీర్తించగలుగుతున్నాయి, ఆలోచించగలుగుతున్నాయంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితము ప్రపంచములో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంత నిష్కలంకంగా, ఎంత పరిశుద్ధుడిగా సమాజం అందరికీ ఎలాగున తన జీవిత పాఠాన్ని నేర్పి వెళ్ళిపోయాడో మనకు అర్థం కావాలి. నీ జీవితము పరిమళ వాసనగా మారుతుందా? నీ జీవితం అనేకులకు మేలుకరంగా ఉంటుందా? నీ మాట అనేకులను ఎవడే నెమ్మదిపరిచేదిగా ఉందా, లేదా గొడవలు పెట్టేదిగా ఉందా, సమస్యను రేకెత్తించేదిగా ఉందా? ఎలా ఉంది నీ మాట? ఎలా ఉంది నీ ప్రవర్తన? ఎలా ఉంది నీ భాష? దేవుని పిల్లలే కదా మీరు అధికారులు మొదట్లో చెప్పాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. మీరు దేవుని పోలి నడుచుకున్న వారైతే ఎలాంటి వాడు మీ తండ్రి? పరిపూర్ణత కలిగిన వాడు, అన్ని విషయాల పరిపూర్ణత కలిగిన వాడు. మరి మీరు కూడా ఎలా ఉండాలట? పరిపూర్ణత కలిగిన వారు. అన్ని విషయాలు, ప్రతి విషయంలో మీరు కూడా పరిపూర్ణత కలిగిన వారై ఉండాలి. మీ జీవితాన్ని దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలను మీరు భూమి మీద ఎంత చక్కగా వాక్యం ద్వారా మీరు కాపాడుకుంటే అంత ఇంపైన సువాసనను మీరు ఎదజలిన వారు అవుతారు సమాజానికి. మీ బ్రతుకు ద్వారా, మీ జీవితం ద్వారా, మీ క్యారెక్టర్ ద్వారా. ఏమండి, అందుకన్నాడు కదా, ఉదయకాలము వికసించిన పువ్వే, చిన్న పువ్వు అండి, వికసించి సాయంకాలానికి రాలిపోయేటటువంటి పువ్వే అనేకులను ఆకర్షిస్తుంది. చూడు ఎంత ఫ్లవర్ ఎంత అందంగా ఉందో, చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూడు అనేకులను ఆకర్షిస్తుందని తన మకరందాన్ని ఎదజల్లుతుంది. ఇది ఉదయకాలం నుండి సాయంత్రానికి రాలిపోయే పువ్వే తనకి ఇచ్చినటువంటి ఆ కాలంలో ఈ సమాజానికి అందించాల్సినటువంటి మకరందాన్ని అందిస్తూ అనేకులను ఆకర్షిస్తుంటే 70 సంవత్సరాల జీవితకాలం నీకు ఇచ్చాడు దేవుడు. 70 సంవత్సరాల జీవితకాలం నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వేం చేస్తున్నావు? నీ భక్తి ద్వారా, నీ విశ్వాసం ద్వారా, నీ క్యారెక్టర్ ద్వారా, నీ జీవితం ద్వారా నువ్వు ఈ సమాజానికి ఏ పాఠం నేర్పిస్తున్నావు? ఏ సందేశాన్ని నువ్వు ఏమండి అందించగలుగుతున్నావు? ఒకసారి మనం ఆలోచన చేయాలి కదా. పోగున్నటువంటి పరిమళము ఈరోజు మన జీవితంలో కూడా కలిగి ఉండాలండి. అది ఒక భక్తుడు పాట రాశాడండి, పూకింత పరిమళమా ఒక రోజు కింత అందమా, పూకింత పరిమళమా
అర్థమైంది ఈ పాట. అతి చిన్న వాయువు అంట. పువ్వు ఎంత ఆయువు? ఉదయకాలం వికసించి మరలా సాయంకాలం ఏమైపోద్ది? ఉదయకాలం వికసించి సాయంకాలం వాడిపోయే పువ్వే తను ఇచ్చినటువంటి ఆ చిన్న ఆయు కాలంలోనే తన మకరందాన్ని, తన ఇంపైన సువాసన వెదజల్లి ఏమంటే అందరినీ ఆకర్షించే విధంగా ఉంటే మరి 70-80 సంవత్సరాల జీవితకాలం మనకి ఇస్తున్నాడు దేవుడు. మనం ఏం చేస్తున్నాం? మన ద్వారా ఎవరిని ఆకర్షిస్తున్నాం భక్తిలోనికి? మన ద్వారా ఎవరిని దేవుని ఎదురు నడిపించగలుగుతున్నాం? మన ద్వారా అనేకులు దేవుని ఎదురు రావడానికి మన జీవితం ఎలా ఉన్నది? ఏం ఎదురు చల్లుతున్నాం ఈరోజు సమాజానికి? మనం ఆలోచన చేయాలి కదా. ఈరోజు మనం ఆలోచించాలి. అందుకని యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము, ఆయన మరణము, ఆయన శ్రమ 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన మరణము, శ్రమ, పునరుద్ధానం అనే సువార్త ద్వారా అనేకులను ఆకర్షిస్తున్నాడు. అనేకులకు ఈ నీతి సువార్త ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క జీవితము పరిమళంగా ఇంపైన సువాసనగా అందరూ ఆస్వాదించే విధంగా తన గ్యారెంటీని కాపాడుకొని వెళ్ళిపోయాడు. ఆయన పిల్లలుగా, ఆయన తోటి వారసులుగా జీవిస్తున్నటువంటి మనలో కూడా ఆ పరిమళం రావాలంటే, ఇంపైన సువాసన రావాలంటే మనలో ఏ ఉండకూడదట. కింద మాట చూద్దాం, ఏమన్నాడు అక్కడ? మన ఏముండకూడదు? మీలో మీరు ప్రేమ కలిగి నడుచుకున్నాడు. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినదే. మీ తండ్రి పరిపూర్ణ కనుక, మీరు నమ్ముకున్నటువంటి మీ కుమారుడు పరిశుద్ధుడు కనుక ఇదే పరిశుద్ధులు తగినది. మీరు కూడా అలా ఉండాలంటే, అలా మీ జీవితం ఇంపైన సువాసనగా, పరిమళంగా ఈ సమాజానికి వెదజల్లాలంటే మీరు ఏమండకూడదట? సారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను అవి ఉండటం కాదని అసలు వాటి పేరు కూడా మీరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమై మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, స్వరశక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఇవి ఎవరైనా జీవితంలో అయితే లేవకుండా, వీటి పేరైతే ఎవరైనా ఎత్తకుండా, వీటి ధరిని కూడా చేరకుండా ఎవరైతే వాక్యము ద్వారా తన భక్తిని, తన విశ్వాసాన్ని, జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో ఉంటారో, ఏమండి ఈ లోకంలో బ్రతుకుతూ క్రీస్తు నీకు అందించిన సువార్తను ఈ ప్రజలకు, ఈ సమాజానికి ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో వారి జీవితం కూడా పరిమళ సువాసనగా ఎదజల్లుతుంది. ఎలా ఎదజల్లాలంటే నీ పరిమళ సువాసనను వాక్యము ద్వారా, సువార్త ప్రకటన ద్వారా నీ జీవితాన్ని కాపాడుకుంటూ, నీ లోటుని కాపాడుకుంటూ, నీ పరిస్థితులు కాపాడుకుంటూ, ఇవేమీ కూడా లేకుండా, ఎందుకంటే మీ తండ్రి పరిపూర్ణ కనుక, మీ కుమారుడు పరిశుద్ధుడు కనుక, ఆయన పిల్లలుగా ఉంచినటువంటి మీరు కూడా
అలా పరిపూర్ణతలోకి రావాలంటే, పరిశుద్ధతలోకి రావాలంటే, పరిమళ సువాసన నీ జీవితం మార్చబడాలంటే, అనేకులకు మాదిరికరంగా మేలుకరంగా నీ పేరు చెప్పగానే ఎవరి నిన్ను గౌరవించే విధంగా, నీ పట్ల గౌరవాలు చూపించే విధంగా, నీ పట్ల సహవాసం కలిగి జీవించే విధంగా, నీకు మేలు చేసే విధంగా నీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా అనుకోని ఉండాలంటే, నీ జీవితం పరిమళ సువాసనగా వెదజల్లాలంటే మనలో ఏమనకూడదట? జారత్వం, అవిధేయత, లోపము. ఎందుకంటే ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు క్రీస్తును కలిగిన తర్వాత చీకటిలో ఉన్నప్పుడు ఇవన్నీ మీ జీవితాలు ఉన్నాయి. ఈ మాటలన్నీ వచ్చేసాయి, ఇవన్నీ కూడా మనం కలిగి జీవించాం. ఆ చీకటిలో నుండి ఇప్పుడు మీరు దేనిలోకి వచ్చారు? వెలుగులోకి వచ్చారు. యేసుక్రీస్తు ద్వారా వెలుగులోకి వచ్చారు. వెలుగులోకి వచ్చిన తర్వాత వెలుగు సంబంధాలుగా ఇక ఈ చీకటి కార్యక్రమాలు, చీకటి సంబంధమైన మాటలు, చీకటి సంబంధమైన ఆలోచనలు మీలో ఉండకూడదు. అవి ఉంటే ఎలా నీ జీవితం పరిమళం అవుతుంది? అలా ఉంటే ఎలా ఇంపైన సువాసని సమాజానికి నువ్వు కనబడగలుగుతావు? ఒకప్పుడు చీకటిలో ఉన్నారు మీరు, ఇప్పుడు క్రీస్తు ద్వారా వెలుగులోకి వచ్చారు. వెలుగులోకి వచ్చిన తర్వాత మీలో ఉండవలసింది ఏంటంట? ఏముండాలట? చూడండి, ఇక్కడ ఏమన్నాడు? వెలుగు ఫలం ఏంటి? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటితో కనబడుచున్నది. చీకటిలో ఉన్నప్పుడు ఇవి కనిపించాయి. క్రీస్తు ద్వారా ప్రోక్షణ కలిగిన తర్వాత పాప క్షమాపణ పొంది వెలుగులోకి వచ్చాం అంటే ఒక మంచి జ్ఞానంలోకి వచ్చాం. బ్రతుకు జీవిత విలువలేంటో నేర్చుకొని యేసుక్రీస్తు యొక్క బోధ ద్వారా, ఆయన ఇచ్చినటువంటి సందేశం ద్వారా ఆ జ్ఞానంలో నుండి, చీకటి బ్రతుకుల నుండి వాటిని విడిచిపెట్టి ఇదిగో మంచి మార్గంలోకి, వెలుగులోకి మనం వచ్చాం. మన జీవితాన్ని మార్చుకోవాలని, మన ఆలోచన మార్చుకోవాలని, మన నడక మార్చుకోవాలని ఒక మంచి మార్గంలోకి వెలుగు సంబంధంగా వచ్చాం. వెలుగు సంబంధంగా మార్చబడిన తర్వాత నీలో కనబడవలసింది ఏంటంట? నీతి, మంచితనము, యథార్థత, ప్రేమ, సత్యము, ఇవి కనపడాలి. కానీ పోకిరి మాటలు, స్వరసక్తులు, నేరాలు మోపే మాటలు, ఎదుటివాడిని కించపరిచే మాటలు, అవహేళన చేసే మాటలు, ఇవి రాకూడదు. ఇవి ఇంకా నీలో ఉన్నాయంటే నువ్వు దేనిలో ఉన్నట్టు? చీకటిలోనా, వెలుగులోనా? చీకటిలోనే ఉన్నట్టు. ఇంకా ఈ మాటలు నీ నోటి వెంట వస్తున్నాయంటే, ఇంకా ఈ మాటలు నీ నోటి వంటి బూతులు వస్తున్నాయంటే, ఇంకా ఈ మాటలు నీ ద్వారా, నీ జీవితం ద్వారా ఎవడ అనేకులకు కీడు కలిగించే విధంగా, బాధపరిచే విధంగా ఇంకా నీలో ఉండి ఈ మాటలు పలుకుతున్నావంటే వెలుగులోకి రాలేదు. ఇంకా వెలుగులోకి రాలేదు. వెలుగులోకి నీ జీవితాన్ని మార్చుకోలేదు. వాక్యంలోకి నీ జీవితాన్ని మలుచుకోలేదు. అందుకే నీ నోటి వెంట ఇంకా ఈ మాటలు వస్తున్నాయి. అలా నీ నోటి వెంట ఈ మాటలు వస్తే నీ జీవితం ఎలా పరిమళముగా మార్చబడుతుంది, ఎలా ఇంపైన సువాసనగా ఉంటుంది. ఏమండి? యేసుక్రీస్తు వారి జీవితంలో పరిమళ వాసనగా ఉండాలని నేను వెళ్ళిపోయినా నా జీవితం వారికి ఒక సాదృశ్యం కావాలి, ఒక మాదిరికరం ఉండాలి, ఒక ఆదర్శప్రాయం కావాలి. అనేకులు నా సేవను బట్టి, నా మరణాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి ఏదో ఒక కాలంలో ఖచ్చితంగా వారు తెలుసుకొని మార్పు చెందాలని భూమి మీద తను జీవించిన అతి చిన్న కాలంలోనే తరతరాలకు నిలిచిపోయే మంచి పాఠాన్ని, మంచి సందేశాన్ని ఈ సమాజానికి నేర్పించి వెళ్ళిపోతుంది. ప్రకృతిలో కనబడే చిన్న పువ్వులు కూడా ఒకరోజు ఆయువు కలిగి తన మకరందాన్ని ఎదజల్లుతూ అనేకులను ఆకర్షించే విధంగా దేవుడు వాటికి ఇచ్చిన ఆయుష్కాలంలో తన పనిని తను జరిగిస్తూ ఉంటే, మరి దేవుని పిల్లలుగా పుట్టినటువంటి మనము 70-80 సంవత్సరాల ఈ జీవిత కాలములు ఎంతమందిని క్రీస్తు యొద్దకు నడిపించాము, ఎంతమందిని దేవుని యొద్దకు మనం నడిపించగలిగాము, ఎంతమందికి నీ జీవితం ఆదర్శప్రాయంగా ఉంది, ఎంతమంది నీ పేరు చెప్పగానే వారి జీవితాల్లో సంతోషము, సమాధానము, నెమ్మది కలుగుతుంది. అది కదా పరిమళము వెదజల్లటం అంటే. ఈ సువార్తను ఎంతమందికి నువ్వు ప్రకటిస్తున్నావు? యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని, ఆయన మరణాన్ని ఎంతమందికి నువ్వు ప్రకటిస్తున్నావు? ఎంతమందికి నువ్వు తెలియజేస్తున్నావు? ఏమండి? ఒకసారి ఆలోచించండి. చివరి మాట చదువుకొని గురించుకున్నా. ఎఫెసీ రాసిన పత్రికలోని రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. అలా ఉండాలంటే నీ జీవితం అలా ఉండాలంటే, పరిమళ వాసనగా మారిపోవాలంటే ఎలా ఉండాలని ఏం చేయాలంటే మనము? రోమపత్రిక 12:1 ఎవరు అక్కడ? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు
సమర్పించుకునండి. ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని ప్రతి మాలుకొనుచున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు వలె మీ జీవితం కూడా పరిమళముగా వెదజల్లాలండి. ఆయన గురించి సమాజానికి చెప్పు, సువార్తను ప్రకటించు. వాక్యం ద్వారా జీవితాన్ని సరిచేసుకో, నీలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకో. అనేకులకు మేలుకరంగా ఉండు, మాదిరికరంగా ఉండు, సమాధానపరిచేవాడిగా ఉండు. ఏమండి, నువ్వు మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి మాకు ఎదుటివాడికి. యేసుక్రీస్తు వారు అలా చేయలేదు కదా. తనకు హాని కలుగుతుందని తెలిసినా, తన ప్రాణం పోతుందని తెలిసినా, ఎదుటి వారి వల్ల నాకు ప్రాణాపాయం ఉందని తెలిసినా, అట్టి వారిని కూడా దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు క్షమించాడండి. తండ్రిని కోరుకున్నాడు, క్షమించు ప్రభువు తండ్రి, ఏ తెలియదు క్షమించు. ఎంత మంచి మనసు అండి క్రీస్తు వారు, ఎంత మంచి సహృదయం యేసుక్రీస్తు వారు. మరి ఆయననే కదా మనం ఆరాధిస్తున్నాం, ఆయననే కదా మనం నమ్ముకున్నాము, ఆయనే మన దేవుడో చెప్పుకుంటాం కదా. మరి ఆయన కలిగిన లక్షణాలు మనం కొన్నైనా కలిగి సమాజంలో బ్రతుకుద్దాం. ఆయన కలిగినటువంటి లక్షణాలు కొన్నైనా మనం అనుసరించుతాం, మన జీవితాలు కనపడద్దు ఎదుటివాడికి. ఏమండి, అది అంటున్నాడని క్రీస్తు వలె మీ జీవితం కూడా పరిమళ వాసనగా వెదజల్లాలంటే ఏం చేయాలట? సజీవ యాగముగా, సజీవ యాగముగా. అంటే దేహంలో ఈ ఆత్మ ఉండగానే, ప్రాణం ఉండగానే దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలోనే ఈ దేహాన్ని దేవుని కొరకు నువ్వు కూడా బలి చేయాలి, అర్పణము చేయాలి. చేయాలని ఈ దేహాన్ని ప్రేమ పెట్టాలి. అవసరమైతే యోహాను సువార్తలో అంటాడు, ఒక మాట అంటాడు చూడండి, ముగించుకుందాం. యోహాను సువార్త మాట రాయబడింది. యోహాను సువార్త 15, 13, 14 అనుకుంటా. ఒకసారి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13, 14 వచనాలు ఏం రాయబడింది అక్కడ? తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టిన వాడి కంటే విలువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాడి కంటే ఏమన్నాడు? ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని బట్టి చేసిన ఎడలా మీరు నాకు స్నేహితులు అవుతారు, మీరు నాకు స్నేహితులు అవుతారు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడి కంటే ఈ భూమి మీద మనలో ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా అంటే ఎవరు? తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, బిడ్డలైనా, ఎవరైనా కానివ్వండి, మనం ప్రేమించేవాడు మన కొరకు ఏం పెడతాడట? ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడబెట్టండి. మన ప్రాణం తీయడం కాదు, మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడదు. క్రీస్తు అది చేశాడు మన పట్ల. అందుకే ఆయన పరిమళ సువాసనకు తన జీవితము సువార్త అనే వాక్యం ద్వారా ఇప్పటికీ ఈ దేశంలో, ప్రపంచ దేశాలు సువార్త అనే వాక్యం ద్వారా క్రీస్తు జీవితము పరిమళ ఇంపైన సువాసనగా ఎదజల్లుతుంది. అలా నీ జీవితం కూడా పరిమళంగా మార్చబడాలంటే, ఇంపైన సువాసనగా ఉండాలంటే ఓకి మాటలైనను, బూతులైనను, స్వరసత్తులైనను, జారత్వమైనను, లోపమైనను, ఏమంటే వీటి పేరు మీరు ఎత్తకూడదు. ఇది మీ జీవితంలోకి రాకూడదండి. ఎందుకంటే మీరు వెలుగు సంబంధాలు కనుక వెలుగు ఫలం ఏం కనపడాలి? నీతి, సమాధానము, ప్రేమ, మంచితనము, ఇవి కనపడాలి. అందుకని నీ మాటను బట్టే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది ఎదుటివాడు ఖచ్చితంగా పరిశీలన చేస్తాను. నువ్వు మాటను బట్టే నిజంగా దేవుల్లో ఉన్నవాడైనా, భక్తి కలిగిన వాడైనా, క్రీస్తుని పరిపూర్ణంగా అంగీకరించిన వాడైనా, నమ్మిన వాడైతే, క్రీస్తుని పరిపూర్ణంగా అంగీకరించిన వాడైతే ఇతని నోటి వెంట ఈ మాటలు ఎందుకు వస్తాయి? ఈమె నోటి వెంట ఈ మాటలు ఎందుకు వస్తాయి? ఈమెలో ఇలాంటి ఆలోచనలు ఎందుకు ఉంటాయి? వీరిలో ఇలాంటి ఆలోచనలు ఎందుకు ఉంటాయి? కనుక వీరు వెలుగు సంబంధాలు కాదు, చీకటి సంబంధాలు. చీకటి సంబంధాలు కనుక నా మాట వస్తున్నా వీరు నోటి వెంట. వెలుగు సంబంధాలు అయితే నెమ్మది కనపడాలి కదా, సమాధానం ఉండాలి కదా, ఓర్చుకోవాలి కదా, సహించాలి కదా. ఇవన్నీ క్రీస్తు చేశాడు కదా. అందుకని తన జీవితం ఇంపైన సువాసనగా పరిమళంగా ఎదజల్లింది కదా. మరి నీ జీవితంలో రావాలంటే సజీవ యాగముగా ఎవరు అక్కడ? మీ శరీరములను సమర్పించుకుని అని దేవుని వాక్యాలను బట్టి మిమ్మలను ప్రతిమాలుకొనుచున్నాను. మీరు లోక మర్యాదను అనుసరింపగా, చదవ 2 వచ్చిన కూడా, మీరు లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనపరచబడాలి. మారవలసింది మనస్సు. వస్త్రాలు మారితే క్యారెక్టర్ మారుద్దా? ఆకారం మార్చుకుంటే క్యారెక్టర్ మారుద్దా? ఏం మారాలి మరి?
మనస్సు మారాలి. నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారితే నీ ఆలోచనలు మారిపోతాయి, నీ నడక మారిపోద్ది, నీ భాష మారిపోద్ది, నీ మాట మారిపోద్ది. మనసు మారకపోయి, మనసు మారకుండా మనం పై విషయములు ఎన్ని మార్చుకున్నా వ్యర్థమే. ఎవరిని ఆకర్షించలేవు, ఎవరిని భక్తిలోకి నడిపించలేవు, ఎవరిని దేవుని దగ్గర చేర్చలేవు. నువ్వు దేవుని దగ్గర చేర్చాలంటే, నీ జీవితం ఇంపైన వాసనగా ఉండాలంటే మారాల్సిందే మనస్సు. మంచితనం రావాలి, నీతి రావాలి, యథార్థత రావాలి, ఉన్నట్లుగా మాట్లాడాలి. బూతులైనను, స్వరశక్తులైనను, సారత్వమైనను, లోపమైనను, పోకిరి మాటలు ఇవన్నీ నీ నోటి వెంట రాకూడదు. అలా వస్తే ఎవరు నిన్ను ఆకర్షిస్తారు, ఎవరిని ఎద్దకు వస్తారు, ఎవరితో నీ సహవాసం కలిగి ఉంటారు, నిన్ను బట్టి ఎవరు దేవుని దగ్గరకు వస్తారు, ఎవరు రాని కదండి. అది కన్నాడు కదా, ఒక ఆలోచన, ఒక చెడ్డ తలంపు నీలో ఉంటే దాన్ని తొలగించుకోకుండా నీలో ఉందనుకోండి, ఏమండి, దానికి మరొకటి యాడ్ అయింది, మరొకటి. అదే కదా లూకాసు వార్తలో అపవాది దురాత్మ ఏం చేసిందట? దురాత్మ ఏం చేసింది? విశ్రాంతిగా ఎవరున్నారు, ఖాళీగా ఎవరున్నారు, దేవుని నమ్ముకోకుండా, దేవుని జ్ఞానం లేకుండా, దేవుని వాక్యం లేకుండా ఎవరున్నారు చెడ్డ తలంపుతాన్ని చూసి వారి దగ్గరికి వెళ్ళిపోయి, ఇక్కడ ఖాళీగా ఉంది, వీరి హృదయంలో మనం ఎంతకాలమే నివాసం చేయొచ్చు, మనకి ఇబ్బంది లేదు, ఎప్పటికి మనం బయటకు వెళ్ళబట్టని చెప్పేసి వెళ్ళి 7 దురాత్మలు తీసుకొచ్చి నివాసం చేస్తుందంటే నా హృదయంలో. ఒక ఆలోచనకు మరొకటి అట్లా ఒకదానికొకటి ఒక ఆలోచన, ఒక చెడ్డతలపు నీలో ఉంటే దానిలో తీసివేయలేదనుకోండి, అది ఇంకా ఫలిస్తుంది నీలోని. ఇంకా చెడ్డ కార్యక్రమాలు, చెడ్డ ఆలోచన కలిగించే విధంగా దాని పని అది చేస్తూ దానికి తగిన ఫలాలు అది కూడా ఫలిస్తుంది. నీతి ఉంటే నీతి ఫలాలు వస్తుంది, ఏమంటే చీకటి ఉంటే చీకటి ఫలాలు, వెలుగు ఉంటే వెలుగు ఫలాలు. ఇక్కడ చెప్పిన సందర్భం అదేనండి లూకాసు వార్తలో. దురాత్మ అపమానం, ఏ అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకొచ్చు, నీరు లేని చోట తిరుగుచుండేను, విశ్రాంతి దొరికినందున అదిగో అది విడిచి వచ్చిన ఆ ఇంటికి మళ్ళా తిరిగి వెళ్ళదనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చట చూచి వెళ్ళి తనకంటే మరచెడ్డమైన 7 దురాత్మలు తీసుకొచ్చి మొత్తాన్ని అక్కడే కాపురం పెట్టేస్తుంది. ఎందుకంటే ఖాళీగా ఉన్న హృదయం, ఇల్లు అంటే మానవ హృదయం ఎలా ఉందట? ఖాళీగా ఉంది, దేవుని మాటలు లేవు, దేవుని వాక్యం లేదు, దాంట్లో నివాసం చేయడానికి సరైనటువంటి స్థలం దొరికింది తనకి. ఇక నేనొక్కనే ఎందుకు దీంతో నివాసం చేయటము ఈ ఇంట్లో అని చెప్పేసి తనకంటే మరి చెడ్డమైన 7 ఆత్మలను తీసుకున్నట్టే ఇంకా భయంకరమైన ఆలోచన. దొంగతనం చేసేవాడు దాంతో ఆపుతాడా? త్రాగుతాడు. తాగినవాడు దాంతో ఆపుతాడా? ఎవడి వికారమైన ఆలోచన కలిగి ఉంటాడు. ఇక ఒకదానికొకటి అలా తోడై ఒక దురాత్మ దానిలో ఉంటే అది ఫలిస్తూ ఉంటుంది. అనేకమైన చెడ్డ తలంలో కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇవి మీరు లేకుండా మీ జీవితం పరిమళముగా అవ్వాలంటే మీరు వెలుగు సంబంధంగా జీవించాలి. నీతి, సమాధానం, మంచితనం ఇవి మీలో కనబడాలి. అవసరమైతే నీ సహోదరు కొరకు, నీ సంగమ కొరకు నువ్వు ప్రాణం కూడా బద్దులై ఉండాలి. అప్పుడే నీ జీవితము పరిమళ వాసనగా వెదజల్లుతుంది. ఈ సువార్త అనే వాక్యం ద్వారా నీవు కూడా వెదజల్లాలంటున్నాడు నా జీవితాన్ని. అందుకే పౌలు గారు ప్రతిమాలుకుంటున్నాడు సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకున్నాడని. మా దేవుని వాక్యాలను బట్టి మిమ్ములను ప్రతిమాలుకుంటున్నానని చెప్తున్నాను. కనుక ప్రియులారా, క్రీస్తు బిడ్డలారా, ఈ మాటలు విన్నటువంటి వాళ్ళందరము కూడా మరి మన జీవితం ఎలా ఉన్నది? మరి అతి చిన్న ఆయువు కలిగినటువంటి పువ్వే తన జీవిత కాలంలో మకరందాన్ని ఇంపైన సువాసన ఎదుగుదల అనేకులను ఆకర్షించింది. మరి క్రీస్తు పిల్లలుగా నీ జీవితం ద్వారా, నీ భక్తి జీవితం ద్వారా ఎంతమందిని ఆకర్షిస్తున్నావు, ఎంతమందిని దేవుని దగ్గర నడిపిస్తున్నావు? మరొకసారి మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ఇప్పటికైనా మన జీవితాన్ని ఇంపైన సువాసనగా, పరిమళ వాసనగా మార్చుకోవడం కొరకై ఈ సువార్త అనే వాక్యము ద్వారా మనము దేవునికి దగ్గరగా సజీవముగా ఉన్నప్పుడే ఈ సువార్త కొరకు మనను ఈ దేహాన్ని అర్పణముగా బలిగా అర్పించుకొని క్రీస్తుతోటి వారసులు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ కూడా మంచి హృదయాలు, తలంపులను కలుగు చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమిచ్చిన దేవుని సమాధానం
యేసుక్రీస్తు వలన మీ హృదయములతోటి తలపలములు కావలెను గాక. ఆమేన్. దేవా సమయంలోని మృతుబడి కానుకున్న వారు కృతజ్ఞత కానుకలో దయచేసి ముందుకు చెప్తే ప్రార్థించుకుందాము. దేవుడు చేసిన మేలు లక్ష్యమై మరొకబడి కానుకున్న వారు కృతజ్ఞత కానుకలో దయచేసి ముందుకు చెప్తే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ వందనాలు నాయన. పరిశుద్ధాదివారి ఆరాధనలు మీ శిలువ ప్రత్యక్షతనందు శిరస్సు వచ్చి నిలబడి బిడ్డలు తండ్రి, మీ కనదృష్టిలో మరిగైన వారు కాదు నాయన. వారమంతియు మాసమంతియు గడిచిపోయిన కాలమంతియు బిడ్డల జీవితాలు మీరు చేసిన మేళ బట్టి మీ ద్వారా వారు పొందుకున్న ఆశ్చర్య కార్యాలు వచ్చిన ఆయన బిడ్డల మరొక మేళ్ళ కృతజ్ఞత జీవితం కలిగి ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సమృద్ధిలోని శ్రేష్టమైన భాగం సమకూర్చి మీ సన్నిధానంలో మృకుడి కానుకలుగా కృతజ్ఞత కానుకలుగా తండ్రి వారు గుప్పలు విప్పి ఉండగా తండ్రి ఏర్పడి మీరు దీవించి ఆశీర్వదించండి. నైనా శ్రేష్టమైన కానుకగా మీరు స్వీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంకా బిడ్డల జీవితాలు ఏవైతే కొరతగా ఉండబోతండి, ఎటువంటి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, అటు కార్యములన్నీ కూడా వారి పట్ల మేలుకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నది సహాయం చేయండి. నిలబడిన ప్రతి ఒక్కరు కూడా నాయన పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని, వారిని వారి కుటుంబాలు చేసిన వ్యాపారములను పనివాడును సమస్త కార్యములు వారికి కావలసిన క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును, సౌఖ్యమును, తడి ఆయుష్ను వారి జీవితాల పరిపూర్ణంగా మీరు అనుగ్రహించమని పొందమని క్రీస్తు యేసు వారి మీద ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం కుటుంబాలను విడుదలను మీకు కలిగిన సమస్తములను చేసిన ప్రతి కార్యములను తోడైండి నడిపించును గాక. ఆమేన్.
యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. తండ్రి, వారి పరిశుద్ధ నామములో